ఘనంగా రతన్ టాటా 88వ జయంతి ఉత్సవాలలో భాగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రతన్ టాటా సేవా పురస్కారాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ప్రసంగిస్తూ ఎందరో విద్యావేత్తలు, సామాజికవేత్తలు గుర్తింపు నోచుకోవడం ఈ సంస్థ ద్వారా ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రతన్ టాటా అందరికీ స్ఫూర్తి అని ఈ అవార్డులను ఆయన పేరుతో ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురజాల రాధారాణి, తెలంగాణ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అక్బర్ అలీ, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని ఈ అవార్డులను ప్రధానోత్సవం చేశారు. I request you all also, through your suggestions, you can also, contribute. Of course, when we look at, change, things are changing, Today we are living in a globalized. 4 months అవుతుంది. నేనంతా నాకు సర్వీస్ వచ్చి 24 years వరకు అయిపోయింది. 24 years నుండి ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి పిల్లలకు చదివించడంలో నేను ముందుగా ఉంటాను. పిల్లలు ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ ఇంటి పరిస్థితులు బాగలేనప్పుడు వాళ్ళకు డెవలప్మెంట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి కొంతమంది పిల్లలను హాస్టల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించి ఇప్పటికీ వాళ్ళు చదువుకొని వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్లో వచ్చేసరికి మేడం మీ వల్లనే మేము ఇంత పొజిషన్లోకి వచ్చామని చెప్పేసరికి నేను మనకన్నా నాకు ఎంతో గర్వకారణమైన సంతోషం అన్నది ఆ పిల్లలు చెప్పినప్పుడు అనిపిస్తుంది. ఇప్పటికీ నేను నేను ఓన్గా చదివించిన పిల్లలు డాక్టర్ అండ్ టీచర్ అయ్యారు. మొన్ననే డిఎస్సిలో వచ్చి మేడం మీ వల్లనే నేను ఈ డిఎస్సిలో క్వాలిఫై అయ్యానని చెప్పేసి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తూ కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ చదువుకుంటూ పిల్లలకి ఎవరైతే పాఠశాలలకు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు పాఠశాలకు రావడానికి ఒక అమ్మలాగా పిల్లలు నన్ను టీచర్ కన్నా అమ్మలాగానే ఎక్కువగా ఇది చేసి నేను అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా కూడా నన్ను అమ్మ వెళ్ళిపోతుందనే ఫీలింగ్లో వచ్చేటట్టుగా వాళ్ళని దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన నేను హన్మకొండ నుండి వచ్చాను. నేను మా బంజారా వాళ్ళ సేవ చేస్తానండి. బంజారా వాళ్ళకి ఎందుకంటే ఇది సిటీలో ఉండడం వల్ల మా సంస్కృతిని చాలామంది పిల్లలు మర్చిపోతున్నారు. వాటిని మా యొక్క పండుగలు, మా యొక్క ఆనవాయితీ ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద, మా పండుగలు ఎట్లా చేసుకుంటారు ఏందనేది దాని కొరకు మా సిటీలో ఉన్న పిల్లలందరినీ, ఆడపిల్లలందరినీ తీసేసుకొని వాళ్ళకు ప్రతి ఒక్క పండుగ గురించి వివరంగా చెప్పడము, ఎలా చేసుకోవడము, ఇది చేయడము, అలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటామండి. మళ్ళీ పేద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చదివేయడానికి కూడా ముందు మోటివేషన్ క్లాసెస్ చెప్పి, ఎందుకంటే మా దాంట్లో ఏంటంటే పిల్లల్ని అమ్మేస్తూ ఉంటారు, పిల్లల్ని చేసే అలాంటి పని చేయకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి మోటివేషన్ చేసేసి మీరు ఈ పిల్లలను కనుక పెద్ద చేసుకుంటే మీకే వాళ్ళు పెద్ద దిక్కు అని చెప్పేసి క్లాసెస్ చెప్పుకుంటూ వాళ్ళను ఎంకరేజ్ చేసేసుకొని అలాంటి పని చేయకుండా చేస్తుంటామండి. ఇట్లా చిన్న చిన్న పనులు పేద పిల్లలు ఎవరైనా స్కూల్కు రావడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆటో అరేంజ్ చేసేసుకొని వాళ్ళని ఆటోలో రప్పించుకోవడం జరుగుతుంటుంది. మళ్ళా పేద పిల్లలకు బుక్స్ అనుకోండి, ఇంకా ఎలాంటి ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి, మా బంజారా వాళ్ళకి సంబంధించిన పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేకుంటే మా దాంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుండి పైసలు సేకరించుకొని వాళ్ళకు ఫీజులు కూడా కట్టామండి. ఈ విధంగా మాకు తోచినంత సహాయం చేస్తూ మా పిల్లల్ని మీడియా సోదరులు అందరూ కూడా నమస్సుమాలను తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయులు, చిరస్మరణీయులు, ఆకాశంలో గెలక్సీగా ఉంటున్న రతన్ టాటా గారు ఒక రత్నమై వెలుగుతూ ఆ రత్న కాంతులను మన భూమి మీద కూడా వెదజల్లుతూ ఇంకా చిరస్మరణీయులుగా అజరామంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఈ భూమి ఆకాశాలు ఉన్నంతసేపు ఉంటారు. ఆ క్రమంలో మాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నేను కలువూరి పద్మ, జెడ్పీహెచ్ఎస్ చింతగట్టు హసన్పర్తి మండలం నుంచి వచ్చాను. మా సోదరి కోరిక అర్పిత తన నా దగ్గర జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ అనకూడదు, తన ఆల్రౌండర్ అనమాట, ఎక్సలెంట్. తర్వాత ఇంకొక సోదరి అన్నపూర్ణ, తను కూడా పీజీహెచ్ఎంగా ఇటీవల ప్రమోషన్ మీద వెళ్ళారు. తర్వాత ఎవరు కమిట్ కాకుండా వర్క్ చేసి నిర్విధంగా క్లోజ్ చేసే జ్యోతిలాగా వెలిగే జ్యోతి
మా మేడం జ్యోతి మీకు ఇప్పుడు అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చెప్తున్నాను మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. అందులో ఈ అవార్డు అచీవ్ చేసుకోవడం అంటే ఒక విధంగా నా జన్మ ధన్యమైనట్టే కదా. చాలా సంతోషం. నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది, కానీ ఈ రోజు నాకు ఆ కోరిక నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. రతన్ టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీ వారందరికీ కూడా ఈ అవార్డు నాకు ప్రదానం చేసి ఈ అవార్డుని నాకు ఇప్పించడానికి ప్రేరేపించిన నా సోదరి అర్పిత ద్వారా నాకు రావడం ఇది చాలా హ్యాపీగా ఉంది. నా జన్మ ఒక విధంగా ధన్యమైందనే చెప్తాను. ఇది మొదటి మెట్టుగా ఉంటూ ఇంకా సేవలు చేయాలని నా భుజస్కంధాల మీద ఇంకా బాధ్యతలు పెట్టారని ఒక కాన్ఫిడెంట్ ఇచ్చినారు రతన్ టాటా గారు. కాన్ఫిడెంట్గా ఈ అవార్డ్స్తో పాటు ఇంకా సేవాన్ని రక్తంలాగా వెదజల్లాలని బాధ్యతలను మోపారు. ఇట్లాంటి బాధ్యతలు మోపిన పెద్దలకు రతన్ టాటా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఒక విధంగా మనకి ఎన్ని కోట్లున్నా ఇట్లాంటి సంతోషాలు రావు, కానీ ఈరోజు నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నవి. అసలు నిజంగా నాకు జన్మత నన్ను అందరు ఈసడించుకున్నా కానీ నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెడతారని నా కళ్ళలో ఊహించని విషయము. ఇంకోటి మేడం, ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తున్నాను. ఏమేమి చేశారు? ఏమేంటంటే మెయిన్గా పేద విద్యార్థులకు నేను 92 నుంచి కూడా ట్యూషన్స్ చెప్పడం, ఫ్రీ ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టాను. నేను చదువుకున్న రోజులలో అప్పటి నుంచి 1992 నుంచే మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టాను. ఆ తర్వాత స్కూలింగ్ కూడా నేను 2000 DSలో అంటే సెలెక్ట్ అయినప్పటి నుంచి కూడా పిల్లలనే నా ధ్యేయంగా చేస్తున్నాను. ఈ సేవనే కాకుండా పిల్లలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు గుర్తించి వాళ్ళకు ఆడపిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా గ్రహించి ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకైతే నాకు చాలా అన్నొకటిగా చెప్పాలంటే ఒక అమ్మాయిని నేను ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయిని మా ఇంట్లోనే ఉంచుకుంటూ అక్క అన్న సహకారంతో నాకు వాళ్ళ సహకరించడంతో ఆ అమ్మాయిని 10th క్లాస్ పాస్ అయింది. తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా ఒక 1 month వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి గ్రాసరీస్ ఇప్పించి నేను 1 month వరకు వాళ్ళకు అమ్మాయిని కూలికి పంపకుండా చదివించడం జరిగింది. ఆ అమ్మాయి కూడా పాస్ అయింది. 10th క్లాస్ రిజల్ట్స్ పిల్లలకి ఏదైనా లేదు అంటే ముందుండి సేవభావం నా పిల్లలు వాళ్ళు అనే భావనతో చేయడం. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకొక రంగానికి, ఇది విద్యా రంగానికి వచ్చేసరికి, మరొక రంగానికి వచ్చేసరికి వివాహము. ఎవరైనా పేద పిల్లలు వివాహం చేసుకున్నారంటే పుస్తకం మెట్టలు బట్టలు ఇవ్వడం జరిగింది. అట్లా 11 జంటలకు ఇవ్వడం జరిగింది. కులాలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. నాకు కావాల్సింది పేదవాళ్ళు, గుడిసెలో ఉన్నవాళ్ళు, పెళ్లి చేసుకోలేకని పరిస్థితులు ఉన్నప్పుడు బంగారు పుస్తలు మెట్టలు బట్టలు ఇవ్వడం జరిగింది. తర్వాత హెల్త్ క్యాంప్కి వచ్చేసరికి ఎవరికన్నా హెల్త్ బాగాలేదంటే చిన్న ఉడతా భక్త్య మినిమం 1000 రూపాయల నుంచి సేవను అందిస్తున్న సహాయం నేను సేవను అందిస్తున్నా. తర్వాత ఇంకొక సేవ, అత్యుత్తమైన సేవ ఏమి ఇష్టం అంటే ఎవరన్నా అనాథలు చనిపోయారు అంటే వాళ్ళకు నా చాతనైనంతలో ఇప్పటి వరకుతో 4గురికి సేవ చేయగలిగినాను. మేడం, మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? రతన్ టాటా. అంతకుముందు నాకు ఇంట్లో ఎంగేజ్మెంట్ కూడా మా నాన్న అమ్మ ద్వారా వచ్చింది. తర్వాత నాకు తెలిసిన ఎంతో మంది మీద. నా పేరు లలిత సాంబలలిత. నేను శారదా విద్యాలయ డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్గా 33 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఎంతోమంది పేద విద్యార్థులకు చాలా సహాయం చేయడం అనేది జరిగింది. 103 సంవత్సరాల ఇన్స్టిట్యూషన్ అది శారదా విద్యాలయం. నిజాం టైం కాలంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆడపిల్లలు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్కూల్ని అక్కడ స్టార్ట్ చేయడం అని జరిగింది. అందులో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఏంటి అంటే చాలామంది పేద పిల్లలు చదువు లేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఉచిత విద్యను అక్కడ అందించడం అనేది జరుగుతుంది. తర్వాత పుస్తకాలు లేని పిల్లలకి పుస్తకాలు పండియడం, ఫీజు కట్టలేని వాళ్ళకి ఫీజులు పే చేయడం, ఇవన్నీ కూడా మేము అన్నీ చేస్తూ ఉన్నాము. ఆ ఇన్స్టిట్యూషన్లో నేను వర్క్ చేయడం అనేది
నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. 33 సంవత్సరాల నుంచి నేను అక్కడ వర్క్ చేయడము, తర్వాత మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్తో 28 పాఠ్య పుస్తకాలను వాణిజ్య శాస్త్రంలో రచించాను డిగ్రీ పిల్లలకి. తర్వాత పీజీ పిల్లలకి కూడా నేను పాఠాలు చెప్తా ఉంటాను, యూజీ అండ్ పీజీ పిల్లలకి. తర్వాత పిల్లలు ఏంటి అంటే వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల పిల్లలు చదువుకోలేకపోతుంటారు. అట్లాంటి వాళ్ళకి మా దగ్గరే 1 గంట సేపు కూర్చోబెట్టి చదివేయడము, మంచి బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తు చేస్తున్నారు. ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, తర్వాత లాయర్లుగా ఉన్నారు, తర్వాత ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు, తర్వాత పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి, మేడం మీ వల్లనే మేము చదువుకున్నాము, లేకపోతే ఎక్కడ ఉండే వాళ్ళమో మీ వల్లనే మా ఆర్థిక పరిస్థితి అనేది బాగుపడింది, మా కుటుంబం అంతా బాగుపడింది అని చెప్తా ఉంటారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. మొన్న ఈ మధ్య ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఆ రెస్టారెంట్కి వెళ్ళాము మేము చూడడానికని. అక్కడ మా అమ్మాయి ఒక మేనేజర్గా వర్క్ చేస్తుంది. అక్కడికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసింది. ఎవరమ్మా అంటే, మేడం నేను మీ స్టూడెంట్ని మేడం, నాకు అప్పుడు ఎగ్జామ్ ఫీజు కూడా లేకపోతే మీరు పే చేశారు, నేను ఆ పే చేయడం వల్ల చదవడం వల్లనే మీ పొజిషన్లో ఉన్నాను, నేను కూడా ఒక 10 మంది పిల్లలకి హెల్ప్ చేస్తాను మేడం అని చెప్పడం జరిగింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను డబ్బులు సంపాదించుకోలేదు, కానీ ప్రేమ, పిల్లల అభిమానాన్ని సంపాదించుకున్నాను. అది నాకు చాలా. కోమలి కృష్ణారెడ్డి, నేను న్యూ హోప్ అసోసియేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చాను. అలాగే మాది స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. ఇక్కడ మేము మత్తు పదార్థాలు, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి పునరావాసం కల్పించే కేంద్రము మాది. మేము 15 ఇయర్స్ నుంచి దీన్ని రన్ చేస్తూ ఉన్నాము. చాలామందికి ఈ మత్తు పదార్థాల నుండి బయటపడడానికి మేము చాలా విధంగా కౌన్సిలింగ్ ద్వారా కానీ, రీహాబిలిటేషన్ ద్వారా కానీ మేము చాలా సంవత్సరాల నుంచి సర్వీసెస్ అందిస్తున్నాము. అలాగే మా సర్వీసెస్ని గుర్తించి ఈ తెలంగాణ కౌన్సిల్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ విజయం సాధించడం నా ఒక్కటిదే కాదు, మా స్టాఫ్ మెంబర్స్ అందరి కృషి వల్ల నేను ఈరోజు ఈ అవార్డు తీసుకోగలిగాలని అనుకుంటున్నాను. ఈ అవార్డు ఇచ్చినటువంటి తెలంగాణ కౌన్సిల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.